ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. నేను, మా పరిచర్య, మా సంఘం అందరూ బాగున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు. మీ ఆదర అభిమానంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతుంది. ప్రభుకు మహిమ. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇలా ముందుకు వెళ్ళగలుగుతుందంటే మీ అందరి ప్రోద్బలంతో, మీ అందరి సహాయ సహకారాలతో. దేవునికి మహిమ. అందరూ బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. సామర్థ్యము. మనకి ఈ సామర్థ్యం అనేది ఎలా వస్తుందండి? దేవుడిచ్చే సామర్థ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవులుగా మనం ఎలాంటి సామర్థ్యాలు ఉంటాయి? కొంతమంది చక్కగా మందిరంలో పాడగలరు, కొంతమంది డ్రమ్స్ ప్లే చేయగలరు, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మంచిగా ప్లే చేయగలరు. ఎలా? డ్రమ్స్ ప్లే చేస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు, తబలా ప్లే చేస్తారు, ఇంకా ఎన్నో రకాలుగా ఈ రిథమ్, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో వారికి ఉన్న ఒక తలాంతులు. ఇదొక సామర్థ్యత. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది మందిరంలో చక్కగా పరిచర్య చేస్తారు, ఇదొక సామర్థ్యత. కొంతమంది దేవుని పని కొరకు వాళ్ళ అర్పణలు, కానుకలు ఇవన్నీ దేవునికి ఇస్తారు, ఇది ఒక సామర్థ్యత. అయితే మరి ఏ సామర్థ్యత మనలో ఉంటుందో బైబిల్లో నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె తప్పవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలగజేయును. ఆమేన్. అది భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యము కలగజేసేవాడు ఆయనే. ప్రియ దేవుని పిల్లలారా, ఈ సామర్థ్యం అనేది ఏంటి? మరి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది కదా. ఈ సామర్థ్యము కలగజేవాడు ఆయనే. భాగ్యము సంపాదించుటకు. భాగ్యం ఒక పూర్వదినాల్లో అనేవాళ్ళు, వాళ్ళు ఎంత భాగ్యవంతులండి. చూడండి, వాళ్ళు ఎంత పేదరికం నుండి భాగ్యవంతులు అయిపోయారు. వాళ్ళు భాగ్యవంతుల కుటుంబం అండి. వాళ్ళ ఆయన భాగ్యవంతుల కుటుంబంలో పుట్టాడు. ఆయన పుట్టుకతోనే భాగ్యవంతుడండి. ఆయన బంగారు ప్లేట్లు తిన్నాడు, వెండి స్పూన్తో తినగలిగాడు. ఆ యొక్క బంగారు గ్లాస్తో మంచిని దాగి వ్యక్తివాడండి. చిన్ననాటి నుండి వాళ్ళు అలా భాగ్యవంతులు అంటారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిన భాగ్యం? దేవుడి ఇవ్వబట్టి ఆ భాగ్యం. ఎందుకంటే దేవుని వాక్యంలో హన్నా ప్రార్థన చేస్తూ ఆమె ఏమంటుందంటే, ఆయన ఐశ్వర్యము కలగజేవాడు, దారిద్ర్యము కలగజేవాడు ఆయనే. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నేను ఒక భాగ్యవంతుడిగా చేసేది ఆయనే. ఎందుకంటే లేయా అందహీనరాలు, తన భర్తను చూసినప్పుడల్లా అసహించుకునేవాడు. ఆమె మీద ద్వేషం. ఆమె ఎప్పుడైతే దేవునితో పోరాడిందో, ప్రార్థనలో గడిపిందో, ఆమె మీద తన భర్తకు ఆ ప్రేమ కలిగింది. అప్పుడు ఆమె బిడ్డలు పుట్టినప్పుడల్లా, మొదటి బిడ్డ పుట్టినప్పుడు అంటుంది, ఇక దేవుడు నా మొర విన్నాడు కదా అంటుంది. ఇక నా పెన్మిటి నన్ను ప్రేమించును కదా, నా శ్రమను చూశాడు కదా. మూడో బిడ్డ పుట్టినప్పుడు అంటుంది, ఇక నన్ను హత్తుకొని ఉంటాడు కదా. నాలుగో బిడ్డ పుట్టినప్పుడు ఇంకా నేను దేవుని స్తుతిస్తాను కదా అని యోధాని పెట్టింది. ఐదో బిడ్డ పుట్టినప్పుడు అంటుంది, అందరూ నన్ను భాగ్యవతి అంటారు కదా, నేను ఒక భాగ్యవంతురాలని. ఇప్పుడు ఎలాగంటే నాకు దేవుడు 5 బిడ్డలు ఇచ్చారు అని దేవుని స్తుతిస్తుంది. చూడండి, ఆదికాండం 30:13 వచనంలో ఆమె ఎలా దేవుని స్తుతిస్తుంది? లేయా నేను భాగ్యవంతురాలను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఒక భాగ్యవంతుడిగా, భాగ్యవంతురాలుగా మార్చేది దేవుడు మాత్రమే. ఆయన ఏదైనా చేయగలడు. మన జీవితాన్ని మార్చగలడు, మన కథ మార్చగలడు, మన పరిస్థితులను ఎలాగైనా మార్చగలడు. ప్రభుకు మహిమ. ఎందుకంటే ఎండిపోయిన ఎముకలలో జీవాత్మ రప్పించిన శక్తిమంతుడు మన దేవుడు. క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదును చూడండి, ఎంత దీన స్థితి నుండి, ఎలాంటి గొర్రెలు కాసుకునే స్థితి నుండి దేవుడు ఒక ఐశ్వర్యవంతుడిగా చేశాడు, భాగ్యవంతుడిగా చేశాడు. అతని సింహాసనం ఎక్కించేలాగా దేవుడు చేశాడు. అందుకే ఆ భాగ్యవంతుడి దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని వాక్యం. మొదటి దినవృత్తాంతములు 29:14 చదవండి.
ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము ఇదేదట, దేవునికి మనస్ఫూర్తిగా ఇచ్చే సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చింది? నా దేవుని దగ్గర నుండి వచ్చింది. అందుకే నా దేవుని మందిరం కొరకు నేను వెండి పనికి వెండి ఇస్తున్నా, బంగారు పనికి బంగారం ఇస్తున్నా, దావీదు కర్ర పనికి కర్ర ఇస్తున్నాను అని ఆ విధంగా దేవుని మహిమ పరుస్తూ ఏమంటున్నాడు? చదవండి 3వ వచనంలో, ఇదే దినవృత్తాంతముల గ్రంథం 3వ వచనం చదువుదా. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము అదిగో సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము హల్లెలూయా. దేవుని మందిరం కొరకు జనం అందరూ ఇచ్చింది కాక ఇతను స్వంతగా ఇంకా ఒక రాజుగా ఉండి దేవుని మందిరం మీద ఉన్న మక్కువ అంటే దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఇష్టం చొప్పున ఎంతో సమృద్ధిగా దేవుని కొరకు ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో మరి అటువంటి సామర్థ్యత నీకు ఉండి కూడా కొన్నిసార్లు నువ్వు చేయలేకపోతావు. ఎందుకంటే కొంతమందికి సామర్థ్యత ఉంటుంది కానీ దేవుని మందిరం మీద ఆ మక్కువ ఉండదు. ఆ మక్కువ దావీదుకు ఉంది కనుక నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత నేను ఈ వెండి పనికి వెండిస్తున్నా, బంగారు పనికి బంగారం ఇస్తున్నా. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవునికి సామర్థ్యత ఇచ్చాడు కదా, మందిరంలో పరిచయం చేసే సామర్థ్యత, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. కానీ కొంతమంది చెయ్యరు. దేవుడు అంత ఇచ్చినా, సామర్థ్యత బలం ఇచ్చినా, కాళ్ళు చేతులు బలహీన అంత ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన అయ్యో చేయాలని ఉంది కానీ నాకు ఓపిక లేదే అంటాను. దేవుడు బలం ఇచ్చినప్పుడు, దేవుడి స్తోమత ఇచ్చినప్పుడు, సామర్థ్యత ఇచ్చినప్పుడు, శక్తి ఇచ్చినప్పుడే దేవుని కొరకు ప్రయాసపడు. క్రైస్తవ బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కలగజేసిన ఈ సామర్థ్యతను బట్టి దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మొదటిదేమో భాగ్యము సంపాదించే సామర్థ్యత, రెండవది మనస్ఫూర్తిగా దేవుని కొరకు ఇచ్చే సామర్థ్యము. చదువుదా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. మొర్దెకై యొక్క బలమును గురించి అతడు సామర్థ్యము చేత చేతులు కాళ్ళన్నిటి గురించి రాజు అతను గణపరిచిన సంగతుల గురించి రాజ్య సమాచార గ్రంథమందు దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనకి 3వ పాయింట్కి చూసినట్లయితే మొర్దెకై యొక్క సామర్థ్యం ఎలాగా, ఆయన చేసిన మంచి పనులు ఇవన్నీ రాజు గ్రంథములు లిఖించబడ్డాయి. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని కొరకు ఎలాంటి ప్రయాసపడ్డావు, ఏ కష్టం చేసావు, ఏ పని దేవుని కొరకు చేసావు, దేవుని కొరకు ఏమి ఇచ్చావు, ఇదంతా ఆయన గ్రంథములు లిఖించబడుతుంది. నువ్వు నీకున్న సామర్థ్యం దేవుని కొరకు ఉపయోగిస్తే అది తప్పకుండా దేవుని గ్రంథం లిఖించబడుతుంది. అందుకే ప్రభు అంటాడు మత్తయి వార్తలో, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికున్నాను, దాహానికి నీళ్ళు ఇచ్చారు, మరి నేను పరదేశులై ఉన్నారు, నన్ను చేర్చుకున్నారు, అలాగే నేను సరసాలో ఉన్నారు, నన్ను చూడవచ్చారు, నేను వస్త్రహీనుడినప్పుడు నా బట్టలు ఇచ్చారు. ఎప్పుడయ్యా అంటే ఇదిగో ఈ నా పేరట. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మదర్ తెరీసాను ప్రతి ఒక్కరూ ఆమెను అమ్మ అని ఎందుకు సంబోధిస్తున్నారంటే బీదలను, దిక్కులేని వాళ్ళను, అనాథులను చేర్చుకోగలిగింది. ఈరోజు చాలామంది ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఎందుకు బీదలకు వస్త్రాలు బహుకరిస్తున్నారంటే మన బైబిల్ మనకు నేర్పించింది ఏంటంటే దైవత్వం. దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే బీదలను కటాక్షించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దిక్కులేని వాళ్ళను, అనాథులను మనం ఆదరించాలి. అందుకనే బీదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడని. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని స్తుతించగలుగుతున్నావా, దేవుని మహిమ పరుస్తున్నావా? మరి ఆ ఇచ్చే సామర్థ్యత ఉంది, నీకు కనికరించే సామర్థ్యత ఉంది. ఇక్కడ చూసినట్లయితే మరి మొర్దెకై ఎందుకు ఆ గ్రంథంలో లిఖించబడిందంటే మొర్దెకై గురించి ఆయన ఆ మంచి పనులు చేశారు. ఈరోజు నిన్ను గురించి కూడా జీవ గ్రంథంలో రాయబడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుదా. కాలము ఉపాయం గడపవాలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదురు పలక ఉద్దేశించున్నారు.
మీరు కళను చెప్పలేకపోయిన ఆ, నేను చెప్పిన మాట ఖండితం గనుక కళను నాకు చెప్పుడి, ఆ, అప్పుడు దాని భావం తెలియజేయుటకు మీకు సామర్థ్యం కలదని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజుగారు మెచ్చుకునే సామర్థ్యం. ఈ నెబుకద్నెజర్ కలగన్నాడు. అయితే ఆ కళ కన్నాడు, కానీ ఆ కళ మర్చిపోయారు. ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది జ్ఞానులను, అనేక మంది తత్వవేత్తలను, చాలా ఆ దేశంలో మంచి ప్రజ్ఞ గల వాళ్ళందరూ పిలిపించారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరైతే ఈ కళకు భావం తెలియపరుస్తారో అప్పుడు నేను మీలో మంచి సామర్థ్యత ఉందని గుర్తిస్తా. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తు బిడ్డలారా, ఈరోజు రారాజైన క్రీస్తు ఈ లోకములో రాజే, ఆయన మరి అందరు చాటింపేస్తే చాలామంది వచ్చారు. అసలు వారి సామర్థ్యము ప్రదర్శించడానికి, చూపించుకోవడానికి రాజుగారి దగ్గర మరి అది ఏంటా కళ, ఎలాంటి కళ, దానికి ఎవరని చెప్పడానికి వచ్చారు. అయితే దేవుడిచ్చే సామర్థ్యత, ఇప్పుడు రారాజైన క్రీస్తు నీలో ఉన్న సామర్థ్యతని గుర్తించాలి. ఆ సామర్థ్యాన్ని గుర్తించి నిన్ను ఆయన ఒక ఉన్నతమైన స్థాయి నిలబెట్టాలి. దేవుడు గుర్తించే సామర్థ్యం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇదంతా ఎవరి వల్ల కలుగుతుందంటే దేవుని వల్ల మాత్రమే. చూడండి 2 కొరింథీ 3:5 ఈ సామర్థ్యము ఎవరి వలన వస్తుంది? మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా ఎంత మేమే సమర్థులం కాదు, మా సామర్థ్యము దేవుని వల్ల కలిగి. ఆమేన్. ఎవరి వలన? దేవుని వల్ల కలిగింది. ఈ భక్తులు ఏమని చెప్తున్నారు? ఈ సామర్థ్యం, పౌలు గారు ఏమంటున్నాడు? ఇది మా వలన, మేము లేకపోతే ఈ పరిచర్యలు ముందుకు సాగటం మేము చేయటం వల్ల కాదు, ఈ సామర్థ్యము ప్రభు వల్ల కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన ఈ సామర్థ్యం ఆయన పరిచర్య చేయటానికి, ఆ టీవీ ప్రోగ్రాం చెప్పడానికంటే నా వల్ల కలిగింది కాదు, ఇది దేవుడిచ్చిన సామర్థ్యం. మరి నేను ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భాష రాకపోయినా 31 దేశం దేవుడు తీసుకెళ్ళాడు. ఈ సామర్థ్యం ఎవరిచ్చారంటే దేవుడండి. ఒక్క విమానం ఎక్కించయ్యానని అనుకున్నా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో నేను ప్రభువుని అడిగాను. అనేకమైన దేవుడు ఇప్పుడు ఫ్లైట్స్ ఎక్కించాడు. ఈ సామర్థ్యం నా మట్టుకైతే నాకు వచ్చింది కాదండి, ఇది దేవుడి వల్లనే కలిగింది మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆ సామర్థ్యం కలగజేయుడు ఆయనేనండి. ఈ శక్తి, ఈ స్తోమత, ఈ స్థితి, ఈ పరిస్థితి అంతా మనకు ఆయన ఇచ్చాడు. నీ స్థితిని మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు, నీ ఉద్దేశాలు మార్చగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఈ సామర్థ్యత ఆయన వల్ల మాత్రమే మనకు వస్తుందని నేర్చుకుంటున్నాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 6వది కూడా చదువుదాం. 2 తిమోతి పత్రిక 2:2 చదువుదాం. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను సామర్థ్యము కలిగిన నమ్మకం. ఇదే సామర్థ్యత అంటే నమ్మకమైన సామర్థ్యత. అపోస్తుడైన పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు. పరిచర్య కొరకు వచ్చిన యవనస్తుడైన తిమోతితో పౌలు గారు అంటున్నాడు, నా వలన వినిన సంగతులను అనేక మంది బోధించడానికి నీకేం కావాలంటే సామర్థ్యం. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనకి ఇలాంటి సామర్థ్యం కలగజేస్తున్నాడు. సామర్థ్యం అది ఎలాంటి సామర్థ్యం? నమ్మకమైన సామర్థ్యత. ప్రభు దగ్గరికి వస్తున్నావు, ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఒక యజమాని దగ్గర నువ్వు పనిచేస్తున్నావు, ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీ సామర్థ్యతను వాడు గుర్తిస్తారు కదా. ఇతడు నమ్మకమైన పనివాడండి. ప్రైజ్ ది లార్డ్. చాలా నమ్మకమైన వాడు. క్రైస్తవ బిడ్డలారా, మరి నమ్మకమైన సామర్థ్యత నీలో ఉందా? ఒకవేళ ఈరోజు లేకపోతే ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. బడా నమ్మకమైన దాసురా నిన్ను అంటాడు. ఎందుకు ఆ మాట చూడండి, మత్తయి సువార్త 25:15 ఈ నమ్మకమైన సామర్థ్యత అని ఎవరిని అంటారంటే, చదవండి 25:15 అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఎవరి సామర్థ్యం చొప్పున వారికిచ్చి, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇచ్చారు. ఒక యజమానుడు, యేసు ప్రభు ఉపమానం చెప్తున్నారు. ఒక యజమానుడు ఆయన దూరదేశం వెళ్తున్నాడు వ్యాపార నిమిత్తం. ఆయన దగ్గర ఉన్న పని వారిని ముగ్గురిని పిలిచాడు. బాబు, నేను వేరే ప్రాంతానికి వెళుతున్నాను, నా దగ్గరున్న ఈ తలాంతులు మీకు ఇస్తున్నా. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. అంటే వారిని గుర్తించాడు, ఇది బాగా కష్టపడగలడు, ఇది బాగా వ్యాపారం చేయగలడు అనుకొని ఇతనికి 5, అతనికంటే కొంచెం పర్వాలా, అతను బాగా 5 ఇచ్చినాడు, బాగా చేస్తాడు.
ఇంక ఇతను రెండో వ్యక్తి కొంచెం తక్కువ కాబట్టి ఆయనకి 2 ఇచ్చాడు. మూడోవాడు వీడు ఇంకా అంత బాగా కష్టపడలేడు కాబట్టి వాడికి 1 ఇచ్చాడు. అంటే వారి వారి సామర్థ్యము చొప్పున ఇచ్చాడు. 5 తీసుకున్నవాడు వెళ్ళి 5కి 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2కి 2 సంపాదించాడు. ఇదిగో వీడు అసలే బలహీనంగా ఉన్నాడు, 1 తీసుకున్నవాడు అది వెళ్ళి పాతి పెట్టాడు. ఎవరి సామర్థ్యం కొలది ఇచ్చాడు, బాగానే ఉంది. రాజుగారు ఆ యజమాని ఏం చేశాడంటే తన పని అంతా ముగించుకొని తిరిగి మళ్ళీ తన దేశానికి వచ్చారు. ఈ 3 పని వాళ్ళని పిలిచాడు. రండి బాబు, మీకు ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళకి నేను ఇచ్చాను కదా, నేను ఇచ్చిన తలాంతులు ఏది నాకు అప్పచెప్పండి అన్నాడు. మొదటి వాడు వచ్చి అన్నాడు, అయ్యగారు మీరు 5 నాకు ఇచ్చారయ్యా, నేను 5కి 5 సంపాదించి ఇదిగోండి 10 అన్నాడు. వెరీ గుడ్, చాలా నమ్మకస్తులు, బడా నమ్మకమైన దాసుడా, షబాష్. ఈరోజు మన జరిగే నా విందులో ఈ సంతోషం నువ్వు పాలు పొందన్నాడు. రెండో వ్యక్తిని పిలిచాడు. ఏం బాబు నీకు 2 ఇచ్చాను, ఏం చేశా? అయ్యగారు మీరు 2 ఇచ్చారు, 2కి 2 సంపాదించా అన్నాడు. వెరీ గుడ్, నువ్వు బడా నమ్మకమైన దాస్తులు అన్నాడు. నువ్వు కూడా ఈ విందులో పాల్గొన్నాను. మూడోవాడు వచ్చాడు, వీడు ఒట్టి సోమరోడు. అయ్యా మీరు విత్తకుండానే కొయ్యాలని మనసు కాబట్టి అందుకే నేను కష్టపడలేదు, నేను పని చేయలేదు, తీసుకెళ్ళి అది భూమిలో పాతి పెట్టా, ఇదిగో నీది నువ్వు తీసుకొచ్చాను. అప్పుడు వెంటనే సోమరి అయిన చెడ్డ దాసుడా, నమ్మకం లేదు వీళ్ళు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఒక స్తోమత ఇచ్చాడు, సామర్థ్యత ఇచ్చాడు. దేవుని పని కొరకు ప్రయాసపడే మరి ఆ సామర్థ్యత ఇచ్చాడు కాబట్టి ప్రయాసపడు, దేవుని స్వార్థ ప్రకటించు, దేవుని కొరకు ప్రాకులాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇచ్చిన తలాంతులను కప్పిపెట్టొద్దు. దేవుడు కొంతమందికి చక్కగా పాటలు పాడే వరం ఇచ్చారు, కొంతమందికి పరిచయం చేసి వరం ఇచ్చారు. సోమరులాగా ఉండొద్దు, ప్రభు పని ముందుకు సాగు, ప్రయాసపడు, తప్పకుండా దేవుని నేను ఆశీర్వది. ఇది నమ్మకమైన పరిచయం చేసేవాడంటే, నమ్మకమైన సామర్థ్యము కలిగిన పనివారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, మన నమ్మకంగా ఉన్నావా లేదా? దేవుని దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? ఈ పరిచర్య కొనసాగిస్తున్నావా? నమ్మకమైన సామర్థ్యము కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. బడా నమ్మకమైన దాస్తుడా, దేవునికి మహిమ. నువ్వు అక్కడ దేవుని యొక్క చేత బడా నమ్మకమైన దాస్తుడని పేరు తెచ్చుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా ఈ సామర్థ్యం సంపాదించుకోవాలి. చివరి పాయింట్ చూసినట్లయితే నిర్గమాకాండం 18:21 వచ్చింది చదవండి. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి ఏర్పరచుకొని 1000 మంది ఒకరికి గాను 3 మంది ఒకరి గాను 50 మంది ఒకరి గాను 10 మంది ఒకరి గాను వారి మీద న్యాయపత్రం నియమించవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. ప్రైజ్ ది లార్డ్. ఇదే సామర్థ్యత, ఎల్లప్పుడు న్యాయము తీర్చే సామర్థ్యత. చివరి పాయింట్ చూసినట్లయితే ఇది మోషేతో తన మామగారు చెప్తున్నాడు. ఇత్రో ఒకరోజు మరి అల్లుని చూడటానికి మామగారు వచ్చారు. ఇప్పుడు ఈ అల్లుడు ఏం చేస్తున్నాడంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వీళ్ళకి తీర్పు చెబుతూ న్యాయం చేయడానికి కూర్చున్నా. అయ్యయ్యో ఇలాగైతే అలిసిపోతాడు నా అల్లుడు అనుకున్నాడు. మోషేని పిలిచాడు. మోషే నువ్వు చేస్తుంది ఇది మంచిది కాదు నాయన, నువ్వు అలిసిపోతావు, ఉదయం మొదలుకొని ఒక్కడవే కష్టపడుతున్నావు. అలా కాదు, నువ్వేం చేయాలంటే కొంతమంది నమ్మకంగా ఉండేవాళ్ళను, దైవాశక్తి దైవ భయము సత్యాశక్తి ఉండి లంచాలను ఎవరు తీసుకోకుండా దైవ భయముతో భక్తితో విశ్వాసం ఉండేవాళ్ళని కొంతమందిని 1000 మందికి ఒకరిగాను 100 మందికి ఒకరిగాను 50 మందికి ఒకరిగాను 20 మందికి ఒకరిగాను 10 మందికి ఒకరిగాను అట్లా న్యాయాధిపతులు నియమించు. అప్పుడు వీళ్ళందరూ అధికారులు వీళ్ళ మీద. ఇలా ఉంటే నీ సామర్థ్యం ఎలాంటి వాళ్ళట, అలా ఎలాంటి వాళ్ళని చేయాలంటే నమ్మకమైన తీర్పు చేసేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోసపూరితమైనది కాదు. ఏమంటున్నాడు? ఎలాంటి తీర్పు అట? న్యాయంగా తీర్పు చెప్పాలి, అన్యాయ తీర్పులు కాదు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో న్యాయం తీర్పు ఉందా? కొంతమంది అన్యాయ తీర్పులు చెప్తారు. ఎందుకంటే మరి ప్రియ దేవుని బిడ్డల అన్యాయ తీర్పులు మనం చెప్పకూడదు, న్యాయమైన తీర్పులు. సొలొమోనుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొలొమోను న్యాయంగా వాళ్ళని ఆ తీర్పు చెప్పేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నేను చిన్నప్పుడు ఒక బుక్లో స్టోరీ చదువుకున్నాం. ఎలాగంటే ఒక ఆమెకి కొన్ని గేదెలు 10 గేదెలు ఉన్నాయి, ఒక ఆమెకి 2 గేదెలు ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఎలా తేడా ఉందంటే,
ఈ 10 గేదెలు ఉన్న ఆమె దుబారా ఎక్కువ, ఇష్టానుసారం ఖర్చు పెట్టడం. ఒకరోజు 2 గేదెలు ఉన్న ఆమె దగ్గరికి అంటుంది, అమ్మా నాకు ఒక నెయ్యి అవసరమైంది, ఒక 2 కేజీలు నెయ్యి ఇస్తావా అంటే 10 గేదెలు ఉన్నాయి కానీ నాకు 10 గేదెలు నాకు చాలా అవసరం, దీంతో పాటు ఇంకా ఒక 2 కేజీలు కావాలంటే సరేనని ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఈ 2 కేజీలు నెయ్యి ఇచ్చినామా 10 కేజీల మరి 10 గేదెలు ఆమెకి ఇచ్చింది కదా. ఆమె ఏమిచ్చిందంటుంది, అమ్మ నాకు బంధువులు వచ్చారు, మరి నీ దగ్గర నుండి నాకు 2 కేజీలు నెయ్యి రావాలి కదా, ఆ నెయ్యి నాకు ఇచ్చేయమంటే ఆమె కోపం వచ్చేసింది. బుద్ధి లేదా, నాకు 10 గేదెలు ఉన్నాయి, నీ దగ్గర నేనెందుకు తీసుకుంటాను, నీ దగ్గర తీసుకు అవసరం నాకేంటంటే, అయ్యో అదేంటమ్మా నువ్వు అడిగి తీసుకున్నావు కదా, ఇంకా నాకు అవసరం అని తీసుకున్నావు, ఇచ్చాను కదా తల్లి అంటే, లేదు నేను తీసుకోలేదు, నీకు అవసరం లేదని. వీరిరువురు కలిసి ఆ గ్రామాధికారి న్యాయం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారు. అక్కడున్న ఆ సర్పంచ్ గారు ఇద్దరిని పిలిచాడు. వీళ్ళిద్దరూ ఆ గోడు చూసినప్పుడు ఆయనకు అర్థం కాక, సరే రేపు రండి మీరు అన్నారు. ఇప్పుడు ఎవరైనా సరే సమాజంలో 10 గేదెలు ఉన్నామే 2 గేదెలు ఉన్న దగ్గర ఎలా తీసుకున్న ఆలోచన వస్తుంది. ఈ న్యాయాధికారి చూడండి, అన్యాయ తీర్పు చెప్పలేదు కానీ తెలివితో జ్ఞానంతో ఎలా చెప్పాడంటే, రండని అక్కడ ఒక బకెట్లో నీళ్లు పెట్టాడు. నీళ్లు పెట్టి అదంతా బురద చేసేసి వాళ్ళు వచ్చే ముందు ఆ గుమ్మం దగ్గరికి వచ్చే ముందు మొత్తం బురద చేసి, అమ్మా సరే మీ కాళ్ళకు బురద అంటుకుంది కదా కాళ్ళు కడుక్కోమన్నారు. ఫస్ట్ ఈ యొక్క 10 గేదెల ఆమె ఏం చేస్తుంది, బడబడబడ ఒక నీళ్లు ఎన్ని చాలక బకెట్ డొల్లు ఇచ్చేసింది. మరలా ఇంకో బకెట్ వచ్చేసి కూర్చుంది. ఇంకొక బకెట్లో పెడితే ఒక్క చెంబు తీసుకొని నీట్గా 2 గేదెలు శుభ్రంగా కడుక్కొని ఆ బకెట్ని నీళ్ళన్నీ అలాగే ఉన్నాయి, ఒక్క చెంబు వాడింది. చూశారు రాజుగారు, ఆయన ఆ యొక్క సర్పంచ్ గారు చూసి అన్నాడు, అమ్మా దీంతో పాటు ఈ బకెట్లో నీళ్ళు వాడకాన్ని బట్టి మీ ఇద్దరిలో ఉన్న పొదుపు ఏంటో క్రమశిక్షణ ఏంటో తెలిసిపోయింది. కాబట్టి ఏమంటున్నారంటే 2 గేదెల దగ్గర మరి నువ్వు 10 గేదెల ఉండేవే నువ్వు తీసుకున్నావు, నేనెందుకు తీసుకున్నాను సార్, నువ్వు అబద్ధం ఆడొద్దు, లేకుంటే నువ్వు న్యాయం ఒప్పుకోకపోతే నీకు శిక్ష పడింది, ఒప్పుకో నువ్వు చేసిన తప్పుదాన్ని. అప్పుడు ఎందుకు ఎలా చెప్పగలిగాడంటే, ఇదిగో బకెట్ నీళ్లు దుబారాగా ఖర్చు పెట్టి మొత్తం తాగేశారు, అన్ని కాళ్ళు కడుక్కోవటానికి బకెట్ నీళ్ళు కూడా నీకు చాలా, ఒక్క చెంబుతో ఆ 2 గేదెలు శుభ్రంగా కాళ్ళు కడుక్కుంది. అంటే 2 గేదెలతో కూడా ఆ ఉన్నదంటే చాలా పొదుపుగా ఒక క్రమంతో ఆమె వాడుకుంది. కాబట్టి నువ్వు ఆ దగ్గర తీసుకున్నావని దీన్ని బట్టి తెలుస్తుంది. అవునా కాదంటే తన తప్పిదాలు ఒప్పుకుంది. నేను చిన్నప్పుడు ఈ పుస్తకంలో ఈ స్టోరీ చదివినప్పుడు అది ఇప్పటికీ నా మైండ్లో ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలు, అంటే ఇందులో ఒక నీతి ఏం కనిపిస్తుందంటే, ఆమె 2 గేదెలు ఆమె తనకున్న పొదుపు క్రమం ఒక పద్ధతి ఆమెలో కనిపిస్తుంది. ఈ జ్ఞానంతో ఆ జీవితాన్ని గడుపుకుంటుంది కుటుంబాన్ని. 10 గేదెల ఆమెలో ఎంతున్నా ఖర్చు పెట్టడం దుబారు చేయటం, ఇలాంటి స్త్రీలు ఇప్పటికీ ఉన్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. న్యాయం, ఆ న్యాయాధికారి చూడండి అన్యాయ తీర్పు చెప్పలా. ఒకవేళ ఈ 10 గేదెలు కాసేపు ఎదురుండొచ్చు, అయ్యో నాకు అన్యాయం జరిగిపోతుంది, నేనేంటి ఆమె దగ్గర తీసుకోవడం ఏంటి, నాకు 10 గేదెలు ఉన్నాయి, ఎన్నో రకాలు మాట్లాడవచ్చు. కానీ అక్కడున్న న్యాయాధికారి ఎంత న్యాయంగా తీర్పు చెప్పాడు. అలాంటి న్యాయమే సొలొమోను కూడా చాలా జ్ఞానముతో వారికి న్యాయం చెప్పేవాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మరి నీలో ఎలాంటి సామర్థ్యం ఉంది? దేవునికి మహిమ కలుగును కాక. ఈ సామర్థ్యాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఇంకొక మాసిదోనియా సంఘం చాలా నిరుపేదలు అయినా సరే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. చివరికి పరిచర్యలో మనఃపూర్వకముగా సామర్థ్యము కొలదియే కాక అబ్బా చూడండి, ఇక్కడ వీళ్ళు ఈ మాసిదోనియా సంఘం నిరుపేదలు. అపోస్తలుడైన ఈ పౌలు గారు ఈ మాసిదోనియా సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ మాసిదోనియా సంఘానికి దేవుడిచ్చిన కృప. వారు ఎలాంటి వాళ్ళు అంటే నిరుపేదలు, సామర్థ్యానికి మించి దేవుని కొరకు ఇచ్చారు. పరిశుద్ధుల కొరకు వారు ఆ కొంత జమ చేసి ఈ కానుకలు ఇవన్నీ కూడా వారికి మించి సామర్థ్యం మించి ఇవ్వగలిగారు. క్రైస్తవ బిడ్డలారా చూడండి, మాసిదోనియా సంఘం, అందుకే వారు దేవుని కృప పొందుకున్నవారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నవారు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీలో ఎలాంటి సామర్థ్యత ఉంది? నువ్వు దేవుని దగ్గర అడుగు, ప్రభువా నువ్వు ఇచ్చే సామర్థ్యత నాకు కావాలి, నువ్వు ఇచ్చే సామర్థ్యం నాకు కావాలి అడుగుదామా?
ప్రార్థన చేద్దాం. నేను ముగింపులోకి వస్తున్నాను. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుడు నీకు ఎలాంటి సామర్థ్యం ఇచ్చాడు ఈరోజు మనం విన్నాం. దేవుని సన్నిధిలో ఈ వాక్యాలను మనం విన్నాం కనుక ఆయన సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. భాగ్యం అనే సామర్థ్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కలిమి కలగజేయవాడు, లేమి కలగజేయవాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడానికే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. జీవము గల దేవ, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఇత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి అయ్యా. మా జీవితాల్లో నీ సామర్థ్యం కావాలి ప్రభా. అయ్యా, నువ్వు ఇచ్చే సామర్థ్యం మాకు ఇవ్వండి అయ్యా. భాగ్యం అనే సామర్థ్యం మాకు ఇవ్వండి అయ్యా. నువ్వు గుర్తించే సామర్థ్యం మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా, నువ్వు మెచ్చుకునే సామర్థ్యం మాకు ఇవ్వండి ప్రభా. సహాయం చేయి ప్రభా. దేవా, నిన్ను మేము ఘనపరచు వారిని కానీ అయ్యా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో వారిని ఆశీర్వదించండి అయ్యా. బలహీనంగా ఉన్నవారు ముట్టండి నాయన. వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి. మంచముల మీద ఉండి వర్తమానం విన్నారేమో వారిని ముట్టి లేవనెత్తండి నాయన. వాక్యం ద్వారా ప్రతి హృదయాన్ని తెరవజేయండి అయ్యా. పడిపోయిన జీవితాలను కట్టండి నాయన. విడిపోయిన కుటుంబాలను కలపండి నాయన. అయ్యా, బలహీనను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఐశ్వర్యవంతులుగా చేసే భాగ్యం అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని పిల్లలారా, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ఎందుకంటే మేము, మా సంఘ బిడ్డలు, మాకు ప్రార్థన బృందం అందరూ కలిసి మీకోసం ప్రార్థన చేస్తాం. మీకు ఏ ప్రార్థన అవసరత ఉన్నా తప్పకుండా మీ యొక్క అవసరతలు మాకు తెలియపరచండి. ప్రార్థించడానికి మా బృందం ఉన్నదండి. దేవునికి మహిమ. ఒకవేళ ఈ విజయవాడ ఈ పరిసర ప్రాంత ప్రజలైతే మీరు ఏ చర్చికి వెళ్ళకపోతే మీరు ఫోన్ చేయండి. మా చర్చి అడ్రస్ చెప్తాం. మా చర్చి కొన్ని బ్రాంచీలు ఉన్నాయి, మీరు ఎక్కడైనా రావచ్చు. అలాగే మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ గృహాలకు వచ్చి మమ్మల్ని ప్రార్థన చేయమని కోరినా మేము తప్పకుండా వస్తాం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీ గృహాలకు వచ్చి మేము మిమ్మల్ని ఆదరించి మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మా కోసం మీరు కూడా ప్రార్థించండి. మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా మరిన్ని ఎక్కువగా మా వర్తమానాన్ని మీరు వినాలనే ఆశ ఉంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు ఏం చేయాలంటే చందోలు మోషే అని టైప్ చేయండి. టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల అనేక మందికి ఈ వర్తమానాలు మీరు వినిపించిన వారు అవుతారు. మీరు కూడా ఈ విధంగా స్వార్థ పనిలో పాల్గొని వారు అవుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చేతనైన బట్టి మీరు కూడా చేయండి. దేవుని పనిలో మనందరం పాలిభాగస్తులు అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి సామర్థ్యత నీకుండి కూడా మరియు ఇంకా నెగ్లిజెన్స్ ఉంటున్నావేమో, ఒకవేళ సోమరిగా ఉంటున్నావేమో, పాతి పెట్టొద్దు. నీ తలాంతులు పాతి పెట్టొద్దు. నీవు ఈ సామర్థ్యతను దేవుని కొరకు ఉపయోగించు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి విన్నారు కదా, ఈ సామర్థ్యం మనందరం కూడా పొందుకోవాలి. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో అన్నీ ఎరిగిన దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి నీ సామర్థ్యాన్ని దేవుడు మాత్రమే గుర్తించగలడు. ప్రభుకి మహిమ. ఒకవేళ నీకు సామర్థ్యత ఉంది, ఈ క్రిస్మస్ సమయాల్లో నువ్వేం చేయాలంటే నీకున్న సామర్థ్యతను బట్టి దిక్కులేని వాళ్ళను, అనాథులను, బీదలను వాళ్ళందరినీ కనికరించు. మరి వస్త్రహీనంగా ఉన్నవాడికి వస్త్రాలు పంచిపెట్టు. అదే నువ్వు ఈరోజు క్రిస్మస్ అని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఏంటి క్రిస్మస్ అంటే? బీదలకు సహాయం చేయటం, దిక్కులో ఉన్నవాడిని ఆదరించటం, వస్త్రహీనం ఉన్నవారికి వస్త్రాలు ఇవ్వటం. అదే మనం చేసుకునే క్రిస్మస్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు, ఎంతోమంది దీనులు, ఎంతోమంది దరిద్ర జీవితాలు గడుపుతున్న వారు ఉన్నారు. మన దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే అలాంటి వాడు మనం ఆదరిద్దాం. ఎదవరాళ్లను, దిక్కులేని వాళ్ళను, అనాథులను ఆదరిద్దాం. దేవునికి మహిమ. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని అందరిని ఆదరించును గాక. మరొక వర్తమానంతో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.